కాసేపట్లో కార్యక్రమ ప్రారంభ సూచికగా మాత్రమే జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి జగద్గురువులు కార్తీక దీపం వెలిగించిన తర్వాత మాత్రమే మీరు దీపాన్ని వెలిగించగలరు. భక్తులకు సవినయ పూర్వక విజ్ఞప్తి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి చేతి మీదుగా ఇక్కడ కార్యక్రమ ప్రారంభ సూచికగా మాత్రమే దీపాన్ని వెలిగిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. కార్తీక దీపాన్ని ఇక్కడికి విచ్చేసినటువంటి జగద్గురువుల చేతుల మీదుగా వెలిగించిన తర్వాత, అది చూసిన తర్వాత మాత్రమే వెలిగించగలరు. ఈనాటి కోటి దీపోత్సవ వేదిక పైన శ్రీశైల మల్లికార్జున క్షేత్రం జగద్గురు చెన్న సిద్ధరామ పండితారాధ్య మహాస్వామి వారు, అదేవిధంగా కర్ణాటకలోని హల్దీపూర్ మఠం పీఠాధిపతి శ్రీ వామనాశ్రమ స్వామివారు వేంచేసి ఉన్నారు. వారి దర్శన భాగ్యం ఈ కార్తీక పౌర్ణమి రోజు మనకు లభించింది. మరి కాసేపట్లోనే కార్యక్రమం ప్రారంభించుకుందాం. కేవలం కార్యక్రమం ప్రారంభ సూచికగా మాత్రమే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అది మన సంప్రదాయం కాబట్టి ఆ తర్వాత పీఠాధిపతుల ఆజ్ఞను అనుసరించి వారి ఆజ్ఞ తీసుకున్న తర్వాత మాత్రమే భక్తులందరం కూడా దీపాలను వెలిగించుకుంటాం. దయచేసి ఇది అందరూ గమనించగలరు. రచనా గ్రూప్ సంస్థల అధినేత మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారి దంపతులను, వారి మాతృమూర్తిని కోటి దీపోత్సవ వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. ఈరోజు మనకి కోట్లాది దీపాలతో ఆ మహాదేవుడికి దీపనీరాజనం అర్పించే మహద్భాగ్యం కలగబోతోంది. ఈనాటి భక్తి టీవీ కోటి దీపోత్సవం వేదికపై ఎన్నో విశేషాలున్నాయి. కోటి కాంతుల పున్నమి వెలుగులు ప్రసరింపచేస్తూ నిండు చంద్రుడు ఆ దివిలో ఉండగా మరి కాసేపట్లో జ్యోతి ప్రజ్వలన చేసుకున్న తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతోంది. పార్వతీ పరమేశ్వరులు జ్వాలాతోరణ నుంచి ఊరేగే దృశ్యాన్ని వీక్షిస్తే సర్వారిష్టాలు నశిస్తాయని అంటారు. అటువంటి అదృష్టాన్ని కూడా మనం ఈనాడు కనులారా దర్శించుకోబోతున్నాం మరి కాసేపట్లో. అలాగే కైలాస దీపారాధన సరిగ్గా మనందరం కూడా తర్వాత కార్తీక దీపం వెలిగించేటప్పుడు కైలాస దీపారాధన కూడా జరుగుతోంది. దాన్ని కూడా వీక్షించే అదృష్టాన్ని మనం ప్రోధి చేసుకున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమానికి మనల్ని అనుగ్రహించేందుకు శ్రీశైల మల్లికార్జున క్షేత్రం జగద్గురు చెన్న సిద్ధరామ పండితారాధ్య మహాస్వామి వారు, అదేవిధంగా కర్ణాటకలోని హల్దీపూర్ మఠం పీఠాధిపతి శ్రీ వామనాశ్రమ స్వామివారు కూడా వేంచేసి ఉన్నారు. ప్రస్తుతం ప్రదోషకాల పూజ అభిషేకం జరుగుతున్నాయి. భక్తులందరూ శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ స్మరిస్తూ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కార్తీక పూర్ణిమ శుభవేళ భక్తులను అనుగ్రహించేందుకు ఆ పార్వతీ పరమేశ్వరులే మనపై వేదికపైకి తరలి రాబోతున్నారు. ఈ నిండు పున్నమి వెలుగుల నడుమ ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం మరి కాసేపట్లో జరగబోతోంది. నిజంగా ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించడంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని వీక్షించబోతున్నాం. కైలాస దీపారాధనని వీక్షించబోతున్నాం. మా చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు రమాదేవి దంపతులను, అలాగే చైర్మన్ గారి మాతృమూర్తిని, వారిని కూడా సవనీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇక ఈనాటి అత్యద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అతిథులను కోరుతున్నాం. తదుపరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఇది కేవలం ప్రారంభ సూచికగా మాత్రమే మనం జ్యోతిని వెలిగిస్తున్నాం. జగద్గురువుల చేతుల మీదుగా కార్తీక దీపం వెలిగించినప్పుడు మాత్రమే మీరు వెలిగించగలరు. రచన గ్రూప్ సంస్థల అధినేత మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారి దంపతులను, వారి మాతృమూర్తిని, అతిథులను జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమ ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम జ్యోతి ప్రజ్వలన మన భారతీయ సంప్రదాయం. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा. చంద్రుడు కృతికా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులే మన వేదికపైకి తరలి వచ్చారు. నిండు పున్నమి వెలుగుల నడుమ ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా వేద పండితుల్ని ఆహ్వానిస్తున్నాం. महासरस्वत्यै नमः. अस्मत् श्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः. श्री गुरुभ्यो नमः. हरिः ओम्. पूर्वसङ्कल्पानुसारेण स्वस्ति श्री चान्द्रमान प्रभवात् श्री संवत्सराणां मध्ये विशेषतः विजयनाम संवत्सरे दक्षिणायने शरदृतो कार्तीकमासे पौर्णम्यायां शुभवासरे भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ अस्मिन् लोककल्याणार्थो समस्त जनसन्तोषकरणार्थो समस्त अतिवृष्टि अनावृष्टिबाधा निवृत्तिद्वारा सकाल परिपूर्ण वर्षफल प्राप्ति द्वारा सकल सस्याभिवृद्ध्यर्थो लोक कल्याणार्थो श्री पार्वती परमेश्वर दिव्य कल्याणोत्सवाख्यं कर्म करिष्ये इति संकल्प्य భక్తులందరికీ మనవి కార్తీక మాసము అందున కార్తీక పౌర్ణమి గురించి మనకు విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజున పరమశివుడి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. అందరితో సంకల్పం చెప్పిస్తాను. సంకల్పం అందరూ కూడా తదేకమైన భక్తితో చేతులు జోడించి ఆ యొక్క పరమేశ్వరుడికి సంకల్పం చెప్పుకోండి. అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం మమ సహకుటుంబస్య పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష ఫలసిద్ధ్యర్థం సర్వ అపమృత్యుదోష పరిహారార్థం సకల విధ మనస్సంకల్ప సిద్ధ్యర్థం కార్తీక మాస పౌర్ణమి విశేష శుభ సమయే సాక్షాత్ పార్వతీ పరమేశ్వర దివ్య కళ్యాణ
మహోత్సవం అహం కరిష్యే. అంటే మీ అందరూ కూడా చేస్తున్నట్టుగా ఇక్కడ సంకల్పం చేశాం. అందరూ అక్కడే కూర్చొని మీరే ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కళ్యాణం చేస్తున్నట్టుగా భావించండి. ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం విశేషం ఏంటి అంటే మనం చెబుతూ ఉంటాం, ఆది దంపతులు అంటే మొదటి దంపతులుగా ఎవరినైనా ప్రామాణికంగా తీసుకోవాలి అంటే పార్వతీ పరమేశ్వరులనే తీసుకోవాలి. వాళ్లను మించినటువంటి దంపతులను ఎవరిని చెప్పలేం. ఎందుకంటే మహావిష్ణువు హృదయంలో స్థానం ఇచ్చాడు, బ్రహ్మ వాక్కు పైన స్థానం ఇచ్చాడు అమ్మవారికి. కానీ పరమేశ్వరుడు అర్ధభాగాన్నే ఇచ్చేశాడు పార్వతికి, అంటే సగభాగం భార్యకి ఇచ్చేశాడు. అంత గొప్పది కాబట్టే వాళ్ళని ఆది దంపతులు అన్నారు. అలాగే వాగర్ధావివ సంపృక్తో శ్లోకంలో జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో, ఈ జగత్తుకంతా తల్లిదండ్రులు వాళ్ళిద్దరే. వాళ్ళ కళ్యాణం జరుగుతోందమ్మా. తదేకమైన భక్తితో ఓం నమ శివాయ మహాగౌరియే నమః ఈ రెండు నామాలు చెప్పుకుంటూ కళ్యాణాన్ని తిలకించండి. ఓం కద్రుద్రాయ ప్రచేదసే మేఢుష్టమాయ దవ్యసే వోచే మశంతమగో హృదే సర్వోక్షేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణే ఆగతమిమో శ్రీ పరమేశ్వర వరపూజనం చ కరిష్యే. శ్రీ పరమేశ్వరో రుద్రో ఇదమావాహనో ఇదమాసనో ఇదం వః పాద్యో సుపాద్యో నమోస్తునందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరోర్బాహవే సహస్రనామ్నే పురుషాశాస్త్రే సహస్రకోటియుగధారిణే నమః. నమస్తే యస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ రాజవాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది పాదో ప్రక్షాళ్య అమే గంధాః సుగంధాః అలంకారార్థా ఇమే క్షదాః సంత్వక్షదాః సకలారాధనే స్వర్చితమస్తు. శ్రీ సాక్షాత్ పరమేశ్వర స్వరూపస్య వరస్య మధువర్కం ప్రాశయేత్. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషదీః మధునక్తముతోషతి మధుమత్పార్థివగౌరజః మధుర్జోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాకం వస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. ప్రథమం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య సజ్జోజాతముఖాయ నమః అఘోరేభ్యముఖాయ నమః వామదేవముఖాయ నమః. ఓం ద్వితీయో యన్మధునో మధవ్యం పరమన్నాద్యో వీర్యో తేనాహం మధురో మధవ్యేన పరమో నాన్నాద్యేన వీర్యేణ మధవ్యోదానే. ద్వితీయ ప్రాస్య హస్తం ప్రక్షాళ్య ఓం సజ్జోజాతముఖాయ నమః అఘోరముఖాయ నమః వామదేవముఖాయ నమః. తృతీయో ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషదీః మధునక్తముతోషతి మధుత్పార్థివగౌరజః మధుర్జోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాకం వస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. అయం మధువర్కో మధువర్కో మధువర్కః. తృతీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య అమృతాభిధానమసీత్యపీత్వా మా స్వామివారికి పరమేశ్వరుడికి మధుపర్కం. చాలామందికి మధుపర్కము అంటే వస్త్రాలు అనుకుంటారు చాలామంది. మధుపర్కము అంటే వస్త్రములు కాదమ్మా, మధుపర్కం పెట్టే సమయంలో వస్త్రాలు ఇస్తారు కాబట్టి మధుపర్క వస్త్రాలు అన్నారు. మధుపర్కము అంటే తీయనైనటువంటి పదార్థము. అలాంటిది పూర్వము వరుడికి సంబంధించిన వాళ్ళు పెళ్లి కుమార్తె యొక్క గ్రామానికి రాగానే విడిదిల్లు అని ఇచ్చేవాళ్ళు. అంటే ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో వచ్చేవారు. వారికి మధుపర్కము తీయనైన పదార్థం పానకం కానీ ఇలా పాలు తేనె కలిపిన ద్రవ్యం కానీ ఇస్తే అవి సేవించి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అమ్మాయి తరపు వారు పెళ్లి పనులన్నీ చేసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా పరమేశ్వరుడు కూడా కైలాసాన్ని నుంచి, ఎందుకంటే ఆయన వాహనం తెలుసు కదా, నందీశ్వరుడిని ఎక్కొచ్చాడు. బాగా అలసిపోయాడు ఆయన. మనందరి తరపున భక్తులందరూ చెప్పారని విన్నాడు బోలాశంకరుడు కదా. మధువర్క వస్త్రాన్ని దద్యాత్ యువం వస్త్రాన్ని వే వసావదాదే యువోరచ్చిద్రామంతవో హదర్గాః అవాది మృదాన విశ్వర్తేన మిత్రావరుణాచేదే శ్రీ వస్త్రాన్ని దద్యాత్. సుమంగళీర్యం అమ్మవారికి కూడాను పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నాం. సుమంగళీర్యం వధోరిమాం సమేత వస్తిన సౌభాగ్యమస్యేదత్మాయ దాస్సం విపరేతన తి వస్త్రాన్ని దద్యాత్. ఓం శుభకేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖం శోభయంచ భయంకరో తి భాషికధారణం దద్యాత్. ఓం తదంగా యజ్ఞోపవేతధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం వరస్తాత్. ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవేతధారణ దేవతాభ్యో నమః. సర్వోపచార పూజాం పరికల్పయామి. ఒక్కసారి యజ్ఞోపవీతాన్ని పైకెత్తుతారు. అందరూ కూడా చేతులు పైకెత్తి ఆ యజ్ఞోపవీతానికి స్వామివారికి మీరందరూ సమర్పించినట్టుగా భావించి నమస్కారం చేయండి. ఓం మంగళ వాయిద్యాలు వాయించాలి.
యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతో ఆయుష్యమక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతో బలమస్తు తేజః యజ్ఞోపవేత ధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు బోలా శంకర భగవానికి బోలా శంకర భగవానికి కాశీ విశ్వనాథ భగవానికి శ్రీశైల మల్లికార్జున భగవానికి హర హర నమ పార్వతీపతయే హర హర మహా శంభో శంకర యజ్ఞోపవేధారణ ముహూర్తసు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు వధూవరయోర్मध्ये వస్త్రాన్ని ధృత్వా ఓం ఆదో ప్రథమతః సాలంకృత ధైర్యోదక కన్యాదానమహంకరిష్యే. ఓం అమ్మ పార్వతీ అమ్మవారిని ఎన్ని విధాలుగా చెప్పుకున్నా తక్కువే. ఎన్నిసార్లు ఆమె అవతారం చాలించినా మళ్ళీ పరమేశ్వరుడి కోసమే తపస్సు చేసి పరమేశ్వరుణ్ణే వరించింది ఆ అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క కన్యాదానం జరుగుతుంది. కళ్యాణంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. కన్యాదానము అంటే పెళ్లి కూతురుని అబ్బాయికి దానం చేయడం జరుగుతుంది. కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఆ కన్యాదాన మంత్రాలు, పరమశివుడి యొక్క కన్యాదాన మంత్రాలు, పరమశివుడి యొక్క గోత్ర ప్రవరులు, అమ్మవారి యొక్క గోత్ర ప్రవరులు వింటే పరమ పుణ్యం. అది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వినడం పరమ భాగ్యం. ఇది తదేకమైనటువంటి శివ సంకల్పం ఇక్కడ జరుగుతోంది. అంటే ఓం నమ శివాయ చెప్పుకుంటూ మహాగౌరీ నమః చెప్పుకుంటూ వింటూ ఉండండి. ఓం అధానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య ప్రవృతశక్త్య భ్రియమానస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానామనేకోటి బ్రహ్మాండానామేకదమే వ్యక్త వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే अस्मिन् महति ब्रह्माण्डखण्डयोर्मध्ये आधारशक्ति श्रीगौर्मवराह वैष्णवानन्त नागशे दक्षगाष्टदिग्गजोर्षुण्डादण्डोत्तम्बितस्य अतल वेतल सुतल तलातल रसातल महातल वातालाख्यदत्तलोकानां उपरितले भूर्लोकपवर्लोक तपोलोक जनोलोक सत्यलोक वित्योर्ध्वलोकानां अधोभागे महानालायमान फणिराजरासे सहस्रफणाफणमण्डल मण्डिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रतीकाख्याशिदिग्दंडोत्तम्बिते अमरावती अशोकवती भोगवती सिद्धवती नैनवती गांधर्ववती लकावत्यादि पुण्यपुरी विराजते इंद्राग्नि यम निरुति वरुण वायु कुबेर ईशान्याद्यष्टदिक्पालक बालिते लोकालोकाचलवलयिते राम शिबिरन्ति पृथुमरुद्भगीर दिलीप परशुरामादि हरिश्चंद्र नलकार्तवीर्यादि महाराजैः परिपालिते अंग वंग कलिंग काश्मीर कांबोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल चोल पांचाल गौर मलयाल सिंहन द्रविड़ द्राविड़ कर्नाटक नाडवाण्य बलिंद्रांध्र होन दशारण कुक्कुरु कुरु गांधार विदर्भ विदेय बाक्लिक बर्बर केकय कोसल कुंतल सेवन टंकन कोंकण मत्स्यपत्र पार्श्व गोर्जुन यवन ज्वाल आंध्रदालव चेत सिंधोपत्यादि अनेक देश विदेश भौबाल विचित्रुते अयोध्या मधुरा माया काशी कांची वंतिकादि पुण्यवनति विराजिते पुण्यपुरी विराजिते गंगा नर्मदा करदोया पंबा कृष्णवेणी मलाबहारी इत्यादि पुण्यनदी विराजिते सौभूमध्यरेखायाम् अस्मिन् कल्याण मंटपे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमाण प्रभवातस्ति संवत्सराणां मध्ये विजयनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे अद्याः कार्तीक पौर्णम्यायां पर्वदिने आदित्यवासरे भानुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेष विशिष्टायां शुभदितो कृतराशेर्वर्षसहस्रावधाने एकैकबालुकावर्षक्रमेण सर्वराष्ट्रपकर्षितु संमितकाले शिवलोके नित्यनिवासित्यर्थो तिलय सूर्यमंडल पर्यंतो कृतराशेर्वर्षसहस्रावधाने एकैकतिलापकर्षक्रमेण सर्वराष्ट्रपकर्षितु संमितकाले शिवलोके कैलासलोके नित्यनिवासित्यर्थो यवै चंद्रमंडल पर्यंतो कृतराशेर्वर्षसहस्रावधाने एकैक यवापकर्षक्रमेण सर्वराष्ट्रपकर्षितु संमितकाले शाश्वत शिवलोके नित्यनिवासित्यर्थो माशैर्ध्रुवमंडल पर्यंतो कृतराशेर्वर्षसहस्रावधाने एकैक माशापकर्षक्रमेण सर्वराष्ट्रपकर्षितु संमितकाले शाश्वत शिवलोके नित्यनिवासित्यर्थो అందరూ కూడా చేతులు జోడించి చెప్పండమ్మా సంకల్పాన్ని. కన్యాదానం చేస్తే మన ముందు 10 తరాలు మన వెనక 10 తరాలు మోక్షాన్ని పొందుతాయట. చాలామందికి సంశయం ఏంటంటే పుత్రులు లేకపోతే మనకు మోక్షప్రాప్తి లేదేమో అని అనుకుంటారు. కాదు కాదు, అమ్మాయి ఉంటే ఇంకా ముందు 10 తరాలు వెనక 10 తరాలతో సహా మోక్షానికి వెళ్తుంది కన్యాదానం చేస్తే. అందుకనే పుత్రులున్నా పుత్రిక ఉన్నా మోక్షప్రాప్తి రావడానికి అసలు పుత్రిక ఉంటేనే అతి తొందరగా మోక్షప్రాప్తి కన్యాదానం చేస్తాం. కాబట్టి
ఆ యొక్క కన్యాదాన మంత్రాలు మీ అందరితో చెప్పిస్తాను. గట్టిగా చెప్పండి.